చేగోడీలు చేసుకోవటం పాతకాలం నాటి వంట. కానీ మిల్లెట్స్‌తో చేసుకోవటం ఈ కాలం వంట. ఈ మిల్లెట్స్ చేగోడీలు ఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా చేసుకుంటే చాలా గుల్లగా ఉంటాయి. మీరు కూడా తయారు చేసుకోండి. జై శ్రీరామ్. నమస్తే. నా పేరు స్వరూప. నియమ్స్ కుక్కరీకి స్వాగతం. చెగోడీలు అనేక రకాలుగా చేసుకుంటారు. కొంతమంది మైదా పిండితో చేసుకుంటారు. కొంతమంది బియ్యపు పిండితో చేసుకుంటారు. ఈరోజు మనం మిల్లెట్స్ తోటి చెగోడీలు తయారు చేసుకున్నాం. మిల్లెట్స్ అంటే మీకు అందరికీ తెలుసు కదా! జొన్నలు, కొర్రలు, సజ్జలు, రాగులు వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. మీ ఆరోగ్యానికి మంచిది. సంక్రాంతి వస్తుంది కదా! ఈసారి సంక్రాంతికి జొన్న పిండి చెగోడీలు తయారు చేసుకుందాం. మీరు కూడా జొన్న పిండితోటి చెగోడీలు తయారు చేసుకోండి. కిట్టి పార్టీలు జరిగినప్పుడు ఫింగర్ ఫుడ్స్‌గా పనికొస్తాయి. రండి చెగోడీలు తయారు చేసుకుందాం. పాన్‌లో ఒక కప్పు నీళ్లు పోసుకుందాం. వాముని దంచి వేసుకుందాం. దంచిన వాము వేసుకుంటే అరోమా బయటకొచ్చి తినటానికి బావుంటుంది. దంచిన వాము 1 టీ స్పూను, 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ రంగు కోసం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల వెన్న. నీళ్లు బాగా తెరులుతున్నాయి. ఇప్పుడు జొన్న పిండి వేసుకోవాలి. 1 కప్పు జొన్న పిండికి 1 కప్పు నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది పిండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత పిండిని అంతటిని పిసకాలి. ఇలా స్మూత్‌గా రావాలి పిండి. పిండి ఆరిపోకుండా మూత పెట్టుకుందాం ఇలా. కొంచెం కొంచెం పిండి తీసుకుని కాడల్లాగా చేసుకోవాలి. ఇలా అరిచెయ్యి పెట్టే చేయాలి. వేళ్ళతో చేస్తే సైజు సరిగ్గా రాదు. ఇప్పుడు ఇలా చేసుకుని ఇలా చుట్టుకోవాలి రౌండ్‌గా. చేసుకుని ఇలా 2 అంచులు నొక్కాలి గట్టిగా. అంటుకోకపోతే వేయించేటప్పుడు అవి విడిపోతాయి. చెకోడీలు తయారు చేయటం అయ్యింది. ఇప్పుడు వండుకోవటం మొదలు పెడదాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. నూనె కాగింది. వేయించుకోవటం మొదలు పెడదాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగటం ఆగిపోయింది. ఇప్పుడు నూనెలో నుంచి తీసేసుకుందాం. ప్లేట్ మీద టిష్యూ వేసుకుంటే ఎక్సెస్ నూనె ఉంటే పీల్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం. రంగు మారింది. చక్కగా వేగిని. చెకోడీల మీద ఇలా మూత పెట్టుకుంటే ఎండిపోకుండా ఉంటాయి అన్నమాట. జొన్న పిండి చేగోడలు వేయించుకోవటం అయింది కదా! ఎలా వచ్చినాయో చూద్దాం మరి. చాలా గుల్లగా వచ్చినాయి. చాలా గుల్లగా వచ్చినాయి. రుచికరమైన ఆరోగ్యకరమైన జొన్న పిండి చేగోడీలు తయారైనాయి. మీరు కూడా ఈసారి పండక్కి జొన్న పిండి చేగోడీలు తయారు చేసుకోండి. ఈ జొన్న పిండి చేగోడీలు వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నియమ్స్ కుక్కరీకి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు.